హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూవీ సలార్. ఈ భారీ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మరియు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ప్రమోషన్స్ మాత్రం చేయడం లేదు మేకర్స్. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఉంటుందని భావించారు ఫ్యాన్స్, కానీ ఆ ముచ్చట కూడా లేకుండా చేశారు. సలార్ మూవీని ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగుంటే చాలు అంటూ తమని తాము సర్ది చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ కోరికను కాదనకుండా సలార్ మేకర్స్ దర్శక ధీరుడు రాజమౌళితో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలార్ తొలి టికెట్ ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ లోని ఈ టికెట్ ను 10,116 ఇచ్చి రాజమౌళి కొన్నారట. సలార్ మూవీ నైజాం హక్కుల్ని దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఈ టికెట్ ను రాజమౌళి గారికి అందజేశారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ మాత్రం ఒక్క టికెట్ 10,000 ఏంటి భయ్యా అని షాక్ కి గురవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.